మీ దగ్గర ఎంత డబ్బున్నా మీరు ఇక్కడికి రాలేరు ఆ దేవుడు పిలిస్తే తప్ప. తమిళనాడు రాష్ట్రంలో అతిపెద్ద పర్వతమైన పర్వతమలైని ఎక్కబోతున్నాం. ఇది భూమి నుంచి సుమారు 4560 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పర్వతమలైని ఎక్కడం చాలా కష్టమైన పని. చిన్న పొరపాటు చేసినా ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు. అణువణువు భయంకరంగా ఉంటుంది. దారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ పర్వతాన్ని సంజీవిని పర్వతం అంటారు. ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడి హిమాలయాల నుంచి సంజీవిని పర్వతాన్ని తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ ఒక భాగం విరిగి పడిందని ఇక్కడ చరిత్ర. పర్వతం ఎక్కే ముందు ఇక్కడ అంబలి, నిమ్మకాయ, ఊరగాయ తింటే శక్తి కలిగి పైకి ఎక్కడం ఈజీగా ఉంటుంది. మీరు దారి కనుక్కోలేకపోతే ఏదో ఒక జీవి రూపంలో వచ్చి ఆ దేవుడే దారి చూపిస్తాడని ఇక్కడ నమ్ముతారు. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు హిమాలయాల నుంచి అరుణాచలం వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పాదాన్ని మోపాడని, అందుకే పర్వతం ఒకవైపు కుంగిపోయిందని ఇక్కడ నమ్మకం. ఈ సంజీవిని పర్వతం గురించి ఒక్క నిమిషంలో చెప్పే కథ కాదు. ఫుల్ వీడియోలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పాను. ఆ ఫుల్ వీడియోని చూడాలనుకుంటే